ఇస్లాం ఏం కల్పించిందండి? సంరక్షణ. ఇంట్లోనే ఉండాలి. జనాలు గోలగోల చేశారండి. అన్నారు ఏమిటండి ఇంట్లోనే పెట్టడము, 24 గంటలు బయటికి రావాలి, వెళ్ళాలి, ఎటు ఇటు. బయటికి వచ్చిన వాళ్లకు మీరు ఏం మర్యాద ఇచ్చారు? మీరు ఏ విధంగా సేఫ్టీ కల్పించారు? ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం దౌర్జన్యం జరుగుతుంది అనేది భయంతో చనిపోతున్నారు ఇక్కడ జనాలు. పిల్లలు బయటికి పంపించాలంటే భయపడుతున్నారు, స్కూల్కి ఒంటరిగా పంపించాలంటే భయపడుతున్నారు. ఇస్లాం నియమ నిబంధనలు ఏ విధంగా అయితే విధించిందో దాన్ని ఒక్కసారి అమల్లోకి తీసుకొచ్చేస్తే శాంతి ఏ విధంగా ఉంటుందనేది మక్కా నగరాన్ని మనం చూసుకోవచ్చు సోదరులారా. ఎక్కడైతే ఆడపిల్లలు చంపేవాళ్ళు ఉన్నారో వాళ్లకు స్త్రీ యొక్క గౌరవాన్ని మర్యాదను నేర్పించిన తర్వాత వేధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సంరక్షకులుగా మారిపోయారు. ఇక్కడ రోజు రోజుకు కొత్త కొత్త చట్టాలు ఉనికిలోకి వస్తున్నాయి. చట్టాల్లాగానే మిగిలిపోతున్నాయే తప్ప ప్రయోజనం ఎంతవరకు కూడా మనకు కనిపించట్లేదు సోదరులారా. రోజు రోజుకు చట్టాలు మారుస్తున్నారు, రోజు రోజుకు మారుస్తున్నారు. కానీ ఇస్లాం స్త్రీ ఇంట్లో ఉండాలి, నీ ఇంటికి యువరాణి, నీ బాధ్యత ఇది. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంటి బాగోగులు చూసుకోవటం, ఇల్లును స్వర్గం మాదిరిగా తీర్చిదిద్దటం నీ బాధ్య. జనాలు బయటకు రావాలి, ప్రతి రంగంలో ముందుకు ఉండాలండి. హిజాబ్ ఏదైతే పరిహద్దులు ఉన్నాయో దాంట్లో ఉండాలి. ఈ రోజుల్లో వస్త్రధారణ గురించి ఏం చెప్పాలండి, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇస్లాం హిజాబ్ అనే ఒక ఉత్తమైన వస్త్రధారణను కల్పించింది సోదరులారా. 5వ హిజ్రీలో ఇన్నల్ హమ్దలిల్లాహ్ నహ్మదుహు వనస్తঈనుహు వనస్తగ్ఫిరు వనఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహు వఅష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు అమ్మా బఅద్ ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ వఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه. بسم الله الرحمن الرحيم. وإذا بشر أحدهم بالأنثى ظل وجهه مسودا وهو كظيم يتوارى من القوم من سوء ما بشر به أيمسكه هونا على أم يدسه التراب. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఇహ పర లోకాల యజమాని, పాలకుడు, పోషకుడు, ఉత్తమ ఆహార ప్రదాత అయిన అల్లాహ్ నామముతో ప్రారంభిస్తున్నారు. ప్రవక్తలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన కుటుంబీకులపై, ఆయనను విశ్వసించి ఇహ పరలోకాలలో సాఫల్యం చెందిన అనుచరులందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరమణిలారా, నాకు ఇవ్వబడిన అంశము ఇస్లాంలో స్త్రీ యొక్క ప్రత్యేకత. ఇస్లాం స్త్రీకి గౌరవిస్తూ ఇచ్చిన ఒక ఆజ్ఞ హిజాబ్. నా ఉద్దేశము పరదా. దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు వివరించాను ఇన్షాల్లా. అల్లాహ్ నాకు సత్యాన్ని బోధించి మనందరినీ దాని ప్రకారంగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సోదర మహాశైలారా, రోజు రోజుకు ఇస్లాంకు వ్యతిరేకంగా పెరుగుతున్న నినాదాలు ప్రతి ఒక్కరికి తెలిసినది. ఈ రోజు నుంచి కాదండి, 14 సంవత్సరాల నుంచే ఇస్లాంపై, స్త్రీలపై దౌర్జన్యము, వ్యతిరేకతలు, నినాదాలు ఇవి చెలరేగుతూనే ఉన్నాయి. ప్రతి కాలంలో, ప్రతి యుగంలో అత్యధికంగా దౌర్జన్యానికి గురి అయిన ఎవరైనా ఉన్నారండి అంటే స్త్రీపై గతంలో కూడా మరియు ప్రజెంట్ ఈ ఆధునిక ఈ యుగంలో కూడా దౌర్జన్యం చేస్తున్నారు అంటే దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదండి. ఇస్లాం స్త్రీకు ఇచ్చిన గౌరవము, మర్యాద ఏమిటి?
సమాజంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే అండి, ఏమిటండి ఇది, స్త్రీ ఇంటి నుంచి బయలుదేరితే బుర్కా ధరించడము, ఇస్లాంలో ఇన్ని కాఠినమైన నియమ నిబంధనలు ఉన్నాయి ఏమిటండి, స్త్రీ ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు, బయటికి వస్తే బుర్కా ధరించాలి, 10 మందిలో వెళ్తే ఇలా ఉండాలి, ఫలానా చోట వెళ్తే ఇలా ఉండాలి, అబ్బాబాబా 1 కాదు 2 కాదు, ఏమిటండి ఇది అని స్త్రీపై ఇస్లాం దౌర్జన్యం చేస్తుందండి అని నినాదాలు. ఇవి నినాదాలు మాత్రమే, వాస్తవం ఎంత మాత్రం లేదండి. ఇస్లాం స్త్రీకి ఇచ్చిన గౌరవం ఏమిటి అని వివరించక ముందు గతంలో ప్రాచీన కాలంలో మానవత్వం లేని ఆ దశలో స్త్రీపై జరిగే దౌర్జన్యాల గురించి కొన్ని విషయాలు చెప్తానండి. అప్పుడు ఇస్లాం స్త్రీకి ఇచ్చిన మర్యాద గౌరవం ఏంటనేది ప్రతి ఒక్కరికి స్పష్టమవుతుందండి. ఈ నినాదాలు తెలెత్తేవారు ఎవరైతే ఉన్నారో, చదువు లేని వాళ్ళు చెప్తున్నారంటే ఏదో చెప్తున్నారులే అనుకోవచ్చు. డిగ్రీలు సంపాదించిన వాళ్ళు, పెద్ద పెద్ద హోదాలపై ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద స్టేజీలపై ఉన్నవాళ్ళు, పట్టాలు తీసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి మాటలు చెప్తున్నారంటే ఎంత సిగ్గుపడాల్సిన అవసరం అండి ఇది. స్త్రీపై దౌర్జన్యాలని నేను వివరిస్తానండి. ఇస్లాం ఏదైతే స్త్రీకి హక్కు కల్పించిందో, ఇస్లాం స్త్రీకి ఇచ్చిన మర్యాద ఏదైతే ఉందో, మీరు చెప్పిన ఇవి అన్నీ కూడా అవాస్తవాలు. వాస్తవం ఏంటనేది మీరు తెలుసుకుంటారు ఇన్షాల్లా. సోదర మహాశిలారా, ఒకనాడు ఫలానా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని చెప్తే 10 మంది గుసగుసలు చెప్పుకునేవాళ్ళు. అబ్బో ఎలా పోషిస్తాడో ఏంటో, అమ్మాయి పుట్టిందంట, అల్లుడు కోసం వేరే వ్యక్తి దగ్గర గుమ్మానికి వెళ్ళాలి ఆయన అని ఇలా చెప్పుకునే రోజులు. మరికొన్ని ఇళ్లలో ఏ విధంగా ఉండేవి అంటే అల్లాహ్ తబారక తఆలా అన్నారు, ఇజా బుష్ర అహదుహుం, ఆడపిల్ల పుట్టింది అని శుభవార్త ఇస్తే ముఖాన్ని మార్చుకుని జనాల ముందు తిరగలేక ఇంట్లోనే కూర్చొని ఈ పాపను హతమార్చి సమాధి చేసేయాలా, లేకపోతే ఈ అవమానాన్ని భరిస్తూ అలాగే జీవితాన్ని గడపాలా అని జరిగే అలాంటి రోజుల్లో భారతదేశ చరిత్ర తెలియని వాళ్ళు ఎవరున్నారండి? ప్రాచీన కాలంలో భారతదేశ చరిత్ర, భారతదేశంలో స్త్రీకి ఇచ్చే మర్యాద ఏమిటండి? భర్త చనిపోతే స్త్రీకి కూడా భర్తతో పాటు కాల్చేసేవారు, సతి అని ప్రత్యేకంగా ఒక పేరు ఇచ్చి. ఇలాంటి దశలో, ఇలాంటి యుగంలో, అజ్ఞానంలో తచ్చాడుతున్న ఇలాంటి సమయంలో కరుణ్యమూర్తి ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీకి ఇచ్చిన మర్యాద ఏంటో మీకు తెలుసా? చాలామందికి తెలియదండి. జనాలు చెప్పుకుంటున్నారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్తున్నారే తప్ప ఒక్కసారి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ గ్రంథాన్ని తీసి ఒక్కసారి పారాయణం చేసినట్టయితే అల్లాహ్ తబారక తఆలా స్త్రీలకు ప్రత్యేకంగా ఇచ్చిన గౌరవము, మర్యాద ఏంటనేది ప్రతి వ్యక్తికి తెలుస్తుందండి. ఊరికే పుకారులు జనాలు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, స్త్రీలపై దౌర్జన్యం ఏమిటండి, ఇస్లాంలో ఇన్ని కాఠినమైన విషయాలు ఉన్నాయి ఏమిటండి, ఈ నియమ నిబంధనలు ఏమిటండి అని ఈ పుకారులను మీరు నమ్మమాకండి. దాని వెనకాల ఉన్న రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని కాస్త మనం గమనించినట్టయితే చాలా విషయాలు అర్థమవుతాయండి. ఇస్లాం అలాంటి సందర్భంలో ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీకి ఇచ్చిన మర్యాద, తల్లిగా ఉంటే, కూతురుగా ఉంటే, భార్యగా ఉంటే, చెల్లిగా ఉంటే, ఇన్ని విధానాలుగా ఏ కోణం నుంచి కూడా స్త్రీకి వదలేదండి. అన్ని విధానాలుగా ఒక మర్యాద, ఒక స్టేజ్ ఇచ్చారు. అసలు బ్రతకడానికి హక్కు లేని ఆ రోజుల్లో వలా తక్తులు ఔలాదకుం, మీరు ఏ పిల్లని కూడా మీరు హతమార్చమాకండి, ఆడపిల్లని మీరు హతమార్చకండి. ఇన్నల్లాహ్ హర్రమ అలైకుం హుకూకుల్ ఉమ్మహాత్ వ వఅదల్ బనాత్, అల్లాహ్ తబారక తఆలా తల్లిదండ్రుల మాటను వ్యతిరేకించటము దాన్ని నిషేధించారు. మరియు అదేవిధంగా పసిపిల్లలను మీరు హతమార్చి పూడ్చడం దాన్ని కూడా అల్లాహ్ తబారక తఆలా నిషేధించారు. మీకు ఉపాధి ప్రసాదించేవాడు ఆయనే కనుక ఈ పాపని కూడా ఉపాధి ప్రసాదించేవాడు ఆయనే. ఆయన జీవితాన్ని ఇస్తుంటే చంపేవారు మీరు ఎవరు అని అల్లాహ్ తబారక తఆలా ప్రశ్నించారు. సోదరులారా,
కరుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక శుభవార్త వినిపించారండి. చూడండి, స్త్రీ ఒక పాప రూపంలో ఉంటే, ఒక కూతురు రూపంలో ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు. సహీ ముస్లిం గ్రంథానికి చెందిన హదీస్లో మన్ ఉబ్తులియ మినల్ బనాతి ఫఅహ్సన ఇలైహిన్న, ఏ వ్యక్తికి అయితే అల్లాహ్ తబారకు తల ఆడపిల్లల్ని ప్రసాదిస్తాడో ఆ తండ్రి ఆడపిల్లల పట్ల ఉత్తమ రీతిలో మెలిగి, ఉత్తమ రీతిలో క్రమశిక్షణ నేర్పించి, పోషించి పెళ్లి చేస్తే ఆ స్త్రీలు, ఆ పిల్లలు తీర్పు మైదానంలో నరకానికి అడ్డుగా నిలబడిపోయి స్వర్గం వైపుకు తీసుకెళ్తారని కరుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సోదరులారా, స్వర్గం యొక్క శుభవార్త తీసుకొచ్చింది కూతురు వస్తూ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నినాదం తీశారు. సోదరులారా, గౌరవం ఇచ్చారండి. తల్లి రూపంలో స్త్రీకి ఇస్లాం ఇచ్చిన దర్జా, హక్కు ఏమిటండి అంటే స్వర్గాన్ని తీసుకొచ్చి తల్లి కాళ్ళ కింద పెట్టారండి. అన్నారు, మీలో ఎవరైనా సరే తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో పొందినట్టయితే, మీరు సేవ చేసి వాళ్ళ ద్వారా ప్రార్థన పొందినట్టయితే స్వర్గం మీ సొంతమని చెప్పారు. సోదరులారా, స్వర్గాన్ని తీసుకొచ్చేసి స్త్రీకి ఎంత కట్టారు అల్లాహ్ తబారకు తఆలా. సోదరులారా, సేవ చేయండి, మీరు ప్రార్థన పొందండి, స్వర్గం మీ సొంతమని కరుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నినాదం చేశారు. సోదరులారా, తల్లి రూపంలో ఇస్లాం స్త్రీకి ఇచ్చిన మర్యాద ఎంతో తెలుసా? ఒక సహాబీ వచ్చి, ప్రవక్త, నేను జంగ్లో పాల్గొనాలనుకుంటున్నాను, పాల్గొని షహీద్ అయితే దానికి ఉన్న స్థానం ఏంటో నాకు తెలుసు, స్వర్గవాసి షహీద్ అయితే నేను జంగ్లో పాల్గొనాలనుకుంటున్నాను, నాకు కూడా హక్కు కల్పించండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు. ఆ వ్యక్తి నైతికత గురించి తెలుసు. అన్నారు, ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారా అంటే అవును ఉన్నారు. తల్లి సేవ చేసి నువ్వు ఆ స్థానాన్ని పొందగలుగుతావు, పో ఇంటికి వెళ్ళని చెప్పారు. సోదరులారా, చూడండి, ఇస్లాం ఏమిటండి స్త్రీకి ఇచ్చిన గౌరవం అని చెప్తున్నారు జనాలు. స్త్రీ కాలి కింద స్వర్గాన్ని పెట్టేసిందండి. ఇస్లాం ఇచ్చిన నినాదం ఇది. ఆడపిల్ల ఇంట్లో ఉంటే స్వర్గానికి వెళ్ళే ఒక మార్గం ఇంట్లో పెట్టుకున్నట్టని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నినాదం ఇచ్చారు. సోదరులారా, జనాలు అంటున్నారు, ఇస్లాం స్త్రీపై దౌర్జన్యము. ఏమిటండి దౌర్జన్యము? జనాలు ఈ హక్కుని లాగేసుకున్నారు. ఆస్తిలో హక్కు లేదు, భర్త చనిపోతే నువ్వు కూడా చనిపోవాలన్నారు. ఇస్లాం, నువ్వు బ్రతకాలి, నీ పిల్లల కోసం బ్రతకాలి, నీ తర్వాత తరాల కోసం బ్రతకాలి, వాళ్ళ క్రమశిక్షణ నేర్పించే బాధ్యత నీది, వాళ్ళను తీర్చిదిద్దాలి అని ఇస్లాం నేర్పించిన విశ్వాసం. సోదరులారా, ఇది ఇస్లాం ఏమిచ్చిందండి అని అంటున్నారు మీరు. ఇస్లాం జీవనాన్ని ఇచ్చింది, జీవించే హక్కునిచ్చింది. ఏ సమాజంలో అయితే ఆడపిల్ల ఉండకూడదు అని చెప్పారు, అదే సమయంలో అట్ ఏ టైం నువ్వు బ్రతకాలి, సమాజం కోసం బ్రతకాలి, నీ పిల్లల కోసం నువ్వు బ్రతకాలని నినాదం తీశారు కారుణ్యమూర్తి ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, ఈ విధంగా తల్లికి ఒక హక్కు. స్త్రీ భార్య రూపంలో ఉంటే నువ్వు కష్టపడి సంపాదించి ప్రేమతో, ఆప్యాయతో, గౌరవంగా ఒక ముద్ద నీ భార్య నోట్లో పెడితే అది కూడా పుణ్యము అని కరుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. చూడండి, స్త్రీకి ఇచ్చిన గౌరవం అండి. భార్య రూపంలో స్త్రీ ఉంటే ఒక భర్త పుణ్యాన్ని సాధించడానికి ఒక మార్గాన్ని ఇస్లాం చూపించింది. సోదరులారా, ఇంట్లో నువ్వు కష్టపడి ఏదైతే సంపాదిస్తావో, నువ్వు ఖర్చు చేస్తున్నావో, నువ్వు ఖర్చు చేసే ప్రదేశాల్లో నువ్వు ఎక్కడైతే ఖర్చు చేస్తున్నావో అత్యధికంగా హక్కు కలిగింది నీ భార్యకు నువ్వు సంపాదించి ఒక ముద్ద ప్రేమతో పెడితే అది కూడా పుణ్యము, సదకా అని చెప్పారు కరుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏమిటండి ఈ నినాదాలు? ఇస్లాం స్త్రీపై చేసిన దౌర్జన్యమా ఇది? హక్కా? ఇస్లాంకి పూర్వం ఇలాంటి మెసేజ్ అయినా సరే, సందేశం మీరు పొందలేరు. సోదరులారా, అంతగా గౌరవించిందండి ఇస్లాం. మరియు ఇస్లాం స్త్రీకి ఇచ్చిన ఆజ్ఞలు ఏమిటండి? ఇవి చాలా ఉన్నాయండి, సమయం నా దగ్గర లేదండి, కొన్ని విషయాలు మాత్రమే నేను వివరిస్తున్నాను. ఇవన్నీ హక్కులు కల్పించి భార్య ఉంటే, తల్లి ఉంటే, మరియు అదేవిధంగా కూతురు ఉంటే, ఈ విధంగా ఒక్కొక్క స్టెప్లో, ఒక్కొక్క రేంజ్లో ఇస్లాం ఇన్ని హక్కులు కల్పించింది. మర్యాద అంటే ఈ విధంగా ఉండాలని కారుణ్యమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించారు. సోదరులారా, మరియు స్త్రీకి కొన్ని నియమ నిబంధనలు వివరించారండి. ఇలాంటి మహోన్నతమైన, ఇలాంటి స్థానం పొందిన స్త్రీ ఏం చేయాలండి? వకర్న ఫీ బుయూతికున్నా. ఇస్లాం పురుషుడికి నైతికతంగా ఈ బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో శరీర ప్రకారంగా ఒక స్థానాన్ని ఇచ్చింది పురుషుడికి.
పురుషుడు ఏం చేయాలండి? ఇంటి నుంచి బయలుదేరి సంపాదించాలి, కృషి చేయాలి, మెహనత్ చేయాలి, భూమండలపై సంచరించి అల్లాహ్ ప్రసాదించిన ఏదైతే ఉపాధి ఉందో దాని కొరకు కృషి చేసి ఇంట్లో ఉన్న భార్య పిల్లల కోసం బయలుదేరాలని పురుషుడిపై ఉన్న బాధ్యత. మరి స్త్రీ ఏం చేయాలి? ఇంట్లో ఉన్న భర్త యొక్క సంపాదనను, గౌరవాన్ని, మర్యాదను, పిల్లలను అన్ని జాగ్రత్త మరియు బాగోగులు చూసుకోవాలని ఇస్లాం స్త్రీకి ఒక దాయరా, ఒక రేంజ్, ఒక ప్రదేశాన్ని కేటాయించింది. అన్నారు, నువ్వు ఇంటికి ఒక యువరాణి, పిల్లల్ని పోషించే బాధ్యత, వాళ్లకు క్రమశిక్షణ నేర్పించే బాధ్యత, విద్యను నేర్పించే బాధ్యత, ఎవరితో ఏ విధంగా మెలగాలి, ఎవరి ముందు ఏ విధంగా మాట్లాడాలి, క్రమశిక్షణ, క్యారెక్టర్, సద్గుణము నేర్పించే బాధ్యత తల్లికి ఇచ్చింది ఇస్లాం. సోదరులారా చూడండి, ఉండకూడదు, సమాజంలో చంపేయాలి, ఆడపిల్ల అంటే అమానుషంగా భావించే ఈ రోజుల్లో ఇంట్లో యువరాణి అని ఇస్లాం ఒక దర్జా ఇచ్చింది. సోదరులారా, ఇంటికి పరిమితము, రోడ్డుపై వచ్చేసి ఇంటికి రాని, పూర్తి బజార్ వాళ్ళకు రాని కాదని ఇస్లాం నినాదం చేసింది. సోదరులారా, ఇంట్లో ఉండాలి. స్త్రీ యొక్క అలంకరణ, స్త్రీ యొక్క పూర్తి హక్కు భర్త కొరకు అని ఇస్లాం ఖచ్చితంగా అని కేటాయించడం జరిగింది. సోదరులారా, ఏం చేయాలి? ఇంట్లో ఉండి ఇంటిని స్వర్గ మాదిరిగా తీర్చిదిద్దాలని చెప్పారు. నీపై ఉన్న విధులను నువ్వు కంప్లీట్ చేయాలని ఇస్లాం చెప్పింది. సోదరులారా, పరదా, ఇంట్లో ఉండండి అంటే పరదా. వైజా సాల్తుముహున్న ఫస్అలుహున్న, వైజా సాల్తుమ్ షైఅన్ మతాఅన్ ఫస్అలుహున్న మిన్ వరాఇల్ హిజాబ్. సూరతున్ నహల్లో 16వ అధ్యాయంలో అల్లాహ్ తబారక్ తఆలా అన్నారు, మీరు ఇంటికి వెళ్ళి స్త్రీ నుంచి ఏదైనా అడగాలనుకుంటే మిన్ వరాఇల్ హిజాబ్, ఒక పరదా, అడ్డు తెర మధ్యలో ఉండాలి, మీరు అడగండి. ఇంట్లో ఉండాలి స్త్రీ. ఎవరైనా వస్తే బయట నుంచి అడగాలి. ఇక్కడ హిజాబ్ అనే పదం వచ్చిందండి. జనాలు పేపర్లో, న్యూస్లో గోలగోల ఎత్తారండి. అన్నారు, హిజాబ్ అనే అసలు ఇస్లాంలో లేదు కదా, జనాలు క్రియేట్ చేసుకున్నారు, కల్పితం చేసుకున్నారు. ఎవరు చెప్పారు? నేను అదే చెప్తున్నానండి. చదువుకొని లేని వాళ్ళు చెప్తుంటే చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు సమాజంలో? చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద విశ్వాసాన్ని తీసి పక్కన పడేస్తున్నారా? ఇంత పెద్ద ఆజ్ఞ, ఒక సమాజము, ఒక సొసైటీ, ఒక ఇల్లు, ఒక వంశము, దానికి సంబంధించిన ఇంత పెద్ద ఆజ్ఞ, హిజాబ్, పరదా లేదు, ఏమీ లేదండి, మామూలుగానే చెప్పుకుంటున్నారని టీవీల్లో, న్యూస్లో మామూలుగా తేలికమైన ఒక విషయాన్ని తీసి పక్కన పడేసినట్టు పడేశారండి. అల్లాహ్ తబారక్ తఆలా ప్రత్యేకంగా హిజాబ్, పరదా, దుప్పట కప్పుకోవాలి, ప్రత్యేకంగా ఆజ్ఞలు ఇచ్చారు. స్త్రీకి ఇచ్చిన 2 ఆజ్ఞ, ఇంట్లో ఉండాలి, పిల్లల పోషణ, భర్త యొక్క ఉన్న ప్రతి ఒక్క సంపద, దానికి బాగోగులు అన్నీ కూడా స్త్రీపై ఉన్న బాధ్యతలు. సోదరులారా, స్త్రీకి ఇంట్లో పెట్టి స్త్రీకి గౌరవము మరియు సంరక్షణ కల్పించింది ఇస్లాం. ఏం కల్పించిందండి? సంరక్షణ. ఇంట్లో ఉండి ఇంట్లోనే ఉండాలి. జనాలు గోలగోల చేశారండి. అన్నారు, ఏమిటండి ఇంట్లోనే పెట్టడము, 24 గంటలు బయటికి రావాలి, వెళ్ళాలి, ఎటు ఇటు. బయటికి వచ్చిన వాళ్లకు మీరు ఏం మర్యాద ఇచ్చారు? మీరు ఏ విధంగా సేఫ్టీ కల్పించారు? ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం దౌర్జన్యం జరుగుతుంది అనేది భయంతో చనిపోతున్నారు ఇక్కడ జనాలు. పిల్లలు బయటికి పంపించాలంటే భయపడుతున్నారు, స్కూల్కి ఒంటరిగా పంపించాలంటే భయపడుతున్నారు. ఇస్లాం నియమ నిబంధనలు ఏ విధంగా అయితే విధించిందో దాన్ని ఒక్కసారి అమల్లో తీసుకొచ్చేస్తే శాంతి ఏ విధంగా ఉంటుందనేది మక్కా నగరాన్ని మనం చూసుకోవచ్చు. సోదరులారా, ఎక్కడైతే ఆడపిల్లలు చంపేవాళ్ళు ఉన్నారో వాళ్లకు స్త్రీ యొక్క గౌరవాన్ని, మర్యాదను నేర్పించిన తర్వాత వేధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే సంరక్షకులుగా మారిపోయారు. ఇక్కడ రోజు రోజుకు కొత్త కొత్త చట్టాలు ఉనికిలోకి వస్తున్నాయి. చట్టాల్లాగానే మిగిలిపోతున్నాయే తప్ప ప్రయోజనం ఎంతవరకు కూడా మనకు కనిపించట్లేదు. సోదరులారా, రోజు రోజుకు చట్టాలు మారుస్తున్నారు, రోజు రోజుకు మారుస్తున్నారు. కానీ ఇస్లాం స్త్రీ ఇంట్లో ఉండాలి, నీ ఇంటికి యువరాణి, నీ బాధ్యత ఇది. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంటి బాగోగులు చూసుకోవటం, ఇల్లును స్వర్గం మాదిరిగా తీర్చిదిద్దటం నీ బాధ్య. జనాలు బయటికి రావాలి, ప్రతి రంగంలో ముందుకు ఉండాలండి. హిజాబ్ ఏదైతే పరిహద్దులు ఉన్నాయో దాంట్లో ఉండాలి. ఈ రోజుల్లో వస్త్రధారణ గురించి ఏం చెప్పాలండి, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇస్లాం హిజాబ్ అనే ఒక ఉత్తమైన వస్త్రధారణను కల్పించింది. సోదరులారా, 5వ హిజ్రీలో, ఎన్నో హిజ్రీ అండి? 5వ హిజ్రీ. ప్రవక్త గారు మక్కా నుంచి మదీనాకు వచ్చిన 5వ హిజ్రీలో
జనాలు వస్తూ ఉంటారు ప్రవక్త గారి ఇంటికి సమస్యలకు పరిష్కారం అడగడానికి, ఏదైనా కొత్త విషయం కనుక్కోవడానికి వస్తుంటే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఉన్నారు పక్కన. ఉమర్ ఎవరండి? 2వ చక్రవర్తి, ఖలీఫా వారు పక్కనే ఉన్నారు. అన్నారు, ప్రవక్త వారు చాలామంది పల్లెటూరు వాసులు వస్తుంటారు, తెలియని వాళ్ళు వస్తూ ఉంటారు, అపరిచితులు సుపరిచితులు ఇద్దరు వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తుంటే మీ ఇంటి వాళ్ళు ఈ విధంగా ఉండటము బాలేదండి, వాళ్లకు పరదా హిజాబ్ పరదా చేయమని చెప్పండి, మీరు బాగుంటుంది కదా, ప్రతి ఒక్కరు చూడటము ఇలా రావటము పరదా లేకుండా బాలేదంటే చెప్పుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఈ విధంగా అల్లాహ్ తబారక తఆలా దైవమని అవతరింపజేశారు. సోదరులారా, ఓ ప్రవక్త, నీ ఇంటిలో ఉన్న స్త్రీలందరికీ కూడా చెప్పు, ఈ రోజు నుంచి పరదా చేయాలి, హిజాబ్ వెనక ఉండాలి. అల్లాహ్ తబారక తఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశారు. 5వ హిజ్రీ నుంచి పరదా, బుర్కా విధి ఫరజ్ అని తెలియజేశారు. ఆ రోజుల్లో చూడండి, తెలుసుకున్న వాళ్ళు ఏ విధంగా పరదా చేశారంటే తమ వద్ద ఏ దుప్పట లేకున్నప్పటికీ కూడా పక్క వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళు కప్పుకొని ఇంటికి బయలుదేరారు. సోదరులారా, ఇప్పుడేగా అవతరించింది వాక్యం, ఇంటికి వెళ్ళి రెండోసారి కొనుక్కొని అప్పుడు వద్దాము చెప్పలేదు. సోదరులారా, అవతరించిన వెంటనే కూడా మీ దగ్గర ఉంటే కాస్త దాన్ని చీల్చేసి నాకు ఇవ్వు అని కప్పుకొని ఇంటికి బయలుదేరారని వాక్యాలు ఉన్నాయి. సోదరులారా, ఈ విధంగా ఇదండి పరదా. సేఫ్టీని కల్పించారు. ఇంట్లో ఉండాలి, బయటికి వస్తే ఏ రీతిలో రావాలి, 10 మంది చూడకూడదు. ఈ రోజులు బయలుదేరుతున్నారంటే ఆకర్షిస్తున్నారు. ఇస్లాం అదే నిషేధించింది. సోదరులారా, ఇంటి నుంచి బయలుదేరుతున్నారంటే అవసరం ఉంది, తప్పనిసరిగా ఖచ్చితంగా తప్పదు. అలాంటి సమయంలో బుర్ఖా ధరించి వచ్చి మీ పనులు ఏదవుతున్నాయో చూసుకొని వెంటనే ఇంటికి బయలుదేరిపోవాలి. వచ్చే రీతి ఏ విధంగా ఉండాలి, రోడ్డు పక్క నుంచి నడవాలి, మధ్యలో నుంచి జనాల్లో నుంచి దూరి వెళ్ళిపోవటము అలా ఈ పద్ధతి కాదండి ఇది. బయలుదేరుతున్నారంటే మీరు ఆకర్షణీయమైన వస్త్రాలు మీరు ధరించమాకండి. సెంట్లు రాసుకోవటం, అత్తర్లు రాసుకోవటం నిషిద్ధము అని చెప్పారు. ఎందుకు? వేరే వాళ్ళు ఉపద్రవంలో పడవచ్చు, ఫిత్నాలో పడవచ్చు మీ నుండి. అందుకు మీరు రోడ్డు పక్క నుంచి నడవాలి. అత్తర్ రాసుకొని సెంట్లు రాసుకొని వెళ్ళటం అనేది నిషిద్ధమని ఇస్లాం బోధించింది. సోదరులారా, ఎందుకండి? ఇంటి నుంచి ఒక స్త్రీ బయలుదేరుతూ ఉంటుంటే శైతాన్ ఈ వెయిటింగ్లో ఉంటాడు. ఎట్టి పరిస్థితులైనా జనాలను ఇటువైపుకు ఆకర్షణీయం చేయాలి. బుర్ఖా ధరించి రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే ఈ అవకాశం లేదు. సోదరులారా, అందుకు ఇస్లాం స్త్రీకి ఏం కల్పించిందంటే అనేక హక్కును, దాంట్లో జీవించే హక్కు ఉత్తమైనది. మరియు బుర్ఖా నువ్వు బయలుదేరుతుంటే నీ సేఫ్టీ కొరకు అల్లాహ్ తబారక తఆలా బుర్ఖా అనే హిజాబ్ అనే ఈ యొక్క విశ్వాసాన్ని మరియు నియమాన్ని అల్లాహ్ తబారక తఆలా వివరించారు. సోదరులారా, ఇది ఇస్లాం స్త్రీకు ఏం కల్పించిందండి? ఆస్తిలో హక్కు కల్పించిందండి. జనాలు పెళ్లి చేసాం కదా, కట్నం ఇచ్చాము కదా, ఇన్ని లక్షలు కట్నం ఇచ్చామండి, ఇల్లు అమ్మేసాము, పొలాలు అమ్మేసాము, ఫలానా అమ్మేసాము, ఎట్టికల్లా ఏదో ఒక విధంగా కట్నం ఇచ్చేసి పెళ్లి చేసాం, తర్వాత ఆస్తిలో హక్కు ఏమిటండి అంటున్నారు. కాదండోయ్, ఎంత మాత్రము కాదు. ఇస్లాం స్త్రీకి ఆస్తిలో హక్కు కూడా కల్పించింది. అన్నారు, కుమారుడికి 2 వంతులు అంటే స్త్రీకి పాపకు 1 వంతు ఇవ్వాలి ఖచ్చితంగా. జనాల్లో ఎక్కడుందండి ఆస్తి హక్కు? చెప్తే ఏమిటండి అప్పుడు ఇచ్చాము కదా కట్నం ఎవరు ఇవ్వమన్నారు? కట్నం ఎవరు ఇవ్వమన్నారండి? లేనిపోని విషయాలు మీరు ఆచరిస్తున్నారు, ఉన్న విధులను మీరు పక్కన పెట్టేస్తున్నారు. దీని గురించి ఖచ్చితంగా ప్రశ్నించబడతారు. ఈ విషయాన్ని గమనించండి. లేనిపోని విషయాలను ఆచరించి ఉన్న విషయాన్ని, హక్కుని మీరు కాజేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పట్టబడతారు మీరు. ఇస్లాం స్త్రీకి ఏమిచ్చిందండి? హక్కునిచ్చింది. స్త్రీకి ఎంత మర్యాద ఇచ్చారంటే ఇస్లాంలో పురుషుడు సత్కార్యం చేస్తే అంతే పుణ్యము, స్త్రీ కూడా సత్కార్యం మంచి పని చేస్తే ఇద్దరికి సమానమైన పుణ్యాలు. ఈ పుణ్యాలు సంకల్పంపై ఆధారపడి ఉంది. పురుషుడండి నమాజ్ చదువు స్వర్గంలో వెళ్తాడు, స్త్రీ నమాజ్ చదువు నరకంలో కాదండోయ్. విశ్వాసపరంగా ఇన్నల్ ముమినీన వల్ ముమినాత్ వల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్ వల్ ఖానితీన వల్ ముసద్దికీన వల్ ముతసద్దికిన చాలా గుణగణాలు వివరించారు అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ గ్రంథంలో. అన్నారు, సత్కార్యం చేసే స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే సత్కార్యం చేయటం ముఖ్యము విశ్వాసంతో. దాన ధర్మాలు చేసేవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా స్త్రీకి ఎంత మాత్రం ఏ లోటు కూడా రాకుండా ఇస్లాం ఆ విధంగా హక్కుని కల్పించిందండి. సత్కార్యం చేశారా పురుషుడా, రైట్, ఓకే, నీకు ఇన్ని పుణ్యాలు. స్త్రీయా, రైట్, అదే. ఇద్దరికి కూడా సమానమైన హక్కులు ఉన్నాయి సోదరులారా. ఇస్లాంలో ఎక్కడ ఏ హక్కు కల్పించాలో ఆ హక్కుని కల్పించింది ఇస్లాం సోదరులారా.
విశ్వాసపరంగా సత్కార్యాలు చేస్తే స్త్రీ కూడా స్వర్గవాసి మరియు పురుషుడైన స్వర్గవాసి. విశ్వాసం లేకుండా లోపాల్లో ఉన్నారంటే ప్రతి ఒక్కరిపై వాళ్ళ బాధ్యత ఉంది సోదరులారా. ఈ విధంగా నా సమయం ఆసీనమైందండి. చివరికి మనం తెలుసుకున్న విషయాలు ఏమిటండి అంటే వాస్తవాలు అవాస్తవాలు. అవాస్తవాలు లేనిపోని పుకారులు ఏమిటండి అంటే ఇస్లాం స్త్రీపై దౌర్జన్యం చేస్తుంది, స్త్రీకు ఏ హక్కు లేదు, బురఖా ఏమిటండి ఇది దౌర్జన్యము, ఇంటి నుంచి బయలుదేరితే, ఇవన్నీ అవాస్తవాలు పుకార్లు మాత్రమే అని మనం తెలుసుకున్నాము. వాస్తవాలు ఏమిటండి? ఇస్లాం స్త్రీకి జీవించే హక్కు, మర్యాద, బయటికి వెళ్తే ఒక హక్కు, ఇంట్లో ఉంటే ఒక హక్కు, ఇంట్లో ఉంటే యువరాణి అని నినాదము మరియు స్వర్గవాసి స్త్రీ అని మన నినాదం ఇచ్చారు సోదరులారా. చివరిలో ఒక హదీస్ చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిచేస్తున్నాను. కరుణమూర్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ సల్లత్ ఖమ్సహ వ సామత్ షహరహ వ తాఅత్ జౌజహ ఖీల దఖులిల్ జన్నతి మిన్ అయ్యి అబ్వాబిన్ షిట్ అన్నారు. ఏ స్త్రీ అయితే రోజుకు 5 పూట్ల నమాజులు చదివి దాన ధర్మాలు చేసి రంజాన్ యొక్క ఉపవాసాలు పాటించి షోహర్ భర్త యొక్క ప్రతి మాట విని వినమ్రతగా జీవితాన్ని గడిపితే ఇలాంటి స్త్రీకి తీర్పు మైదానంలో స్వర్గ యొక్క ద్వారాల నుంచి నువ్వు ఏ ద్వారంలో అయితే నువ్వు ప్రవేశించాలనుకుంటున్నావో ప్రవేశించు అని అంతగా గౌరవించడం జరుగుతుందండి. చూడండి ఇస్లాం ఏమిచ్చిందండి స్త్రీకు? ఇంతగా మర్యాద. చివరిలో అల్లాహ్ తబారక్ తఆలాతో దువా చేస్తున్న అల్లాహ్ తబారక్ తఆలా స్త్రీకి సంబంధించి మరియు పురుషులపై ఉన్న బాధ్యతలకు సంబంధించి మనం ఏదైతే విన్నామో अतीक रहमान साहब का है, अतीक रहमान साहब लाने गए उनको. कंट्रोवर्सी चलता है ना इसका हिजाब का. आप कलिमात में बताता हूँ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. कलिमात आखिर में हर इतवार से ये कर डाले पीछे के बाहर में